హాయ్ గైస్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు టెక్నోవరల్డ్. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2019 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అడిగాడనమాట. స్క్వేర్నెస్ని చెక్ చేయడానికి, ఫ్లాట్నెస్ని చెక్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు అని అడిగాడు. స్క్వేర్నెస్ని, ఫ్లాట్నెస్ని చెక్ చేయడానికి ట్రై స్క్వేర్ని యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చెక్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు, మెజర్ చేయడానికి కాదు. అలానే ఇంకొక ఎగ్జామ్లో ట్రై స్క్వేర్ని దేంతో తయారు చేస్తారు అని చెప్పి అడిగాడు. ట్రై స్క్వేర్ని స్పెషల్లీ, యూనిఫామ్లీ హార్డ్ అండ్ స్టీల్తో తయారు చేస్తారనమాట. ఇస్రోలో ట్రై స్క్వేర్ యాక్యురసీ ఎంత ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ట్రై స్క్వేర్ యాక్యురసీ వచ్చేసి 0.002 mm/10 mm అనమాట. ఆ తర్వాత ట్రై స్క్వేర్ని దాని లెంత్ని బట్టి స్పెసిఫై చేస్తారనమాట. ట్రై స్క్వేర్నే కొన్నిసార్లు ఇంజనీర్ స్క్వేర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అవుట్ సైడ్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ ఎంత అని చెప్పి అడిగాడు. అవుట్ సైడ్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 mm ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్లో మైక్రోమీటర్ ఫిగర్ ఇచ్చేసి బ్యారెల్ని ఐడెంటిఫై చేయండి అని చెప్పి అడిగానమాట. ఈ బ్యారెల్కి మరొక పేరు ఏంటంటే స్లీవ్ అనమాట. ఈ బ్యారెల్ లేదా స్లీవ్ మీద మిల్లీమీటర్ స్కేల్ మార్క్ చేయబడి ఉంటుంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇస్రోలో ర్యాచెట్ స్ట్రాప్ని ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి అడిగానమాట. మైక్రోమీటర్లో ర్యాచెట్ స్టాప్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే యూనిఫామ్ ప్రెజర్ని అప్లై చేయడం కోసం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెట్రిక్ మైక్రోమీటర్ స్పిండిల్ థ్రెడ్ యొక్క పిచ్చు ఎంత ఉంటుంది అని చెప్పి అడిగారనమాట. మెట్రిక్ మైక్రోమీటర్ స్పిండిల్ థ్రెడ్ యొక్క పిచ్ వచ్చేసి 0.5 mm ఉంటుందన్నమాట. ఆ తర్వాత వెర్నియర్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ ఏంటి అని అడిగాడు. మనకి మైక్రోమీటర్ అనే పదం మాత్రమే కనపడుతుంది, ముందు వెనక ఆ ఎగ్జామ్ టెన్షన్లో కనపడదు. కాబట్టి మనం 0.0 mm అని ఆన్సర్ పెట్టేసి వస్తాం. తీరా చూస్తే రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి అక్కడ ఏం క్వశ్చన్ అడిగాడు అనేది. వెర్నియర్ మైక్రోమీటర్కి, నార్మల్ మైక్రోమీటర్కి, రెండు ఫిగర్స్కి ఒకేసారి మీరు తేడా తెలుసుకుంటే, ఒకేసారి ఫిగర్స్ చూసి తేడా తెలుసుకుంటే మీరు రాంగ్ ఆన్సర్ చేయకుండా ఉంటారనమాట. వెర్నియర్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.001 mm ఉంటుంది. అలాగే మెట్రిక్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 mm ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెర్నియర్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ 0.001 mm, మెట్రిక్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 mm అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ని ఇస్రోలో 3 సార్లు, ఎన్టీపీసీలో, సెయిల్లో, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇలా చాలా ఎగ్జామ్లో అడిగాడు. క్వశ్చన్ ఏంటంటే ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అని చెప్పి అడిగాడనమాట. ఇలాగా ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇన్వార్ స్టీల్తో తయారు చేస్తారు. ఎందుకు అంటే ఇన్వార్ స్టీల్తోనే తయారు చేస్తారు. ఎందుకు అంటే ఇన్వార్ స్టీల్కి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే మెటల్స్కి టెంపరేచర్స్కి రియాక్ట్ అయ్యి వాటి షేప్ అండ్ సైజులో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలా ఇన్వార్ స్టీల్కి అతి తక్కువ మార్పులు జరుగుతాయి. దాన్నే లెస్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అని చెప్పి అంటారనమాట. అందుకోసమే వాటిల్ని ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో వాడతారు, ఇన్వార్ స్టీల్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిహెచ్ఎల్ హైదరాబాద్లో, ఆ తర్వాత సెయిల్లో, ఆర్ఆర్బీలో, ఎన్టీపీసీలో అడిగాడు. స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ని ఉపయోగించి మనం ఏం కొలుస్తామని చెప్పి అడిగాడు క్వశ్చన్ని. స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ని మనం ఉపయోగించి పిచ్ డయామీటర్ని కొలుస్తాం. కొన్నిసార్లు పిచ్ డయామీటర్ని ఎఫెక్టివ్ డయామీటర్ని కూడా అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో బ్రిటిష్ మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత ఉంటుంది అని చెప్పి అడిగాను అనమాట. బ్రిటిష్ మైక్రోమీటర్ యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.001 ఇంచెస్లో ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, 0.001 ఇంచెస్లో ఉంటుంది బ్రిటిష్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంటు.
నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్సైడ్ మైక్రోమీటర్ ఎక్స్టెన్షన్ రాడ్స్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అని చెప్పి అడిగాడు అనమాట. ఇన్సైడ్ మైక్రోమీటర్ ఎక్స్టెన్షన్ రాడ్ యొక్క రేంజ్ వచ్చేసి 50 to 200 mm వరకు ఇవి అవైలబుల్గా ఉంటాయి. మైక్రోమీటర్ స్పిండిల్ యాన్విల్స్ని వేటితో తయారు చేస్తాడు అని చెప్పి ఇంకొక ఎగ్జామ్లో అడిగాడు. మైక్రోమీటర్ స్పిండిల్ యాన్విల్స్ని కార్బైడ్తో తయారు చేస్తారు అండి. ఎందుకోసం కార్బైడ్తో తయారు చేస్తారు అంటే వాటిని మనం పదే పదే వాడినప్పుడు అవి అరిగిపోకుండా ఉండడానికి వాటిని కార్బైడ్తో తయారు చేస్తామన్నమాట. అరిగిపోతే వాటి సూక్ష్మతలో తేడా వచ్చేస్తుంది, అందుకోసం వాటి యాక్యురసీ దెబ్బతింటుంది. అందుకోసమే మనం కార్బైడ్ లాంటి హార్డ్ మెటీరియల్తో తయారు చేస్తాం, అప్పుడు తొందరగా అరగకుండా ఉంటాయన్నమాట. మైక్రోమీటర్లో నెగిటివ్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడిగాడు. మైక్రోమీటర్లో నెగిటివ్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే థింబెల్ మీద ఉండే జీరో బ్యారెల్ మీద ఉండే జీరోతో మ్యాచ్ కాకుండా ముందుకు వెళ్ళిపోయినప్పుడు మైక్రోమీటర్లో నెగిటివ్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఇలాగ నెగిటివ్ ఎర్రర్ అనేది జనరేట్ అయినప్పుడు దాని సవరణ ఎలా ఉంటుంది అంటే పాజిటివ్గా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగాడంటే ట్యూబ్ మైక్రోమీటర్ యూజ్ ఏంటి అని చెప్పి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో అడిగాడు. ట్యూబ్ మైక్రోమీటర్ పేరులోనే ఉంది ఆన్సర్ ఏంటో. ట్యూబ్స్ని పైప్స్ని ఆ ట్యూబ్స్ యొక్క పైప్స్ యొక్క వాల్ యొక్క థిక్నెస్ని మెజర్ చేయడానికి ఈ ట్యూబ్ మైక్రోమీటర్ని యూస్ చేస్తామన్నమాట. ఈ ట్యూబ్ మైక్రోమీటర్కి బాల్ పాయింట్ యాన్విల్ ఉంటుంది. ఆ బాల్ పాయింట్ యాన్విల్లోకి ఆ ట్యూబ్ని ఎక్కించి ఒకవైపు ఇంకొక వైపు యాన్విల్తో టైట్ చేసి మనం దానికి మెజర్మెంట్ తీసుకుంటాం అన్నమాట. వాల్ మెజర్మెంట్ తీసుకోవడానికి ట్యూబ్ మైక్రోమీటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మైక్రోమీటరు ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది అని అడిగాడండి. ఈ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ మెకానిజమ్స్ తెలుసుకుంటే బిట్టు మిస్ కాదనమాట. మైక్రోమీటర్ అనేది నట్ అండ్ బోల్ట్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. సేమ్ ఎలా అయితే మైక్రోమీటర్ నట్ అండ్ బోల్ట్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి చేస్తుందో అలాగే వెర్నియర్ క్యాలిపర్స్ కూడా ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దాన్నే ఏమంటారంటే డిఫరెంట్ బిట్వీన్ టూ స్కేల్స్ అనే ప్రిన్సిపల్ మీద వెర్నియర్ క్యాలిపర్స్ అనేది ఆధారపడి పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి వెర్నియర్ క్యాలిపర్స్కి అలాగే మైక్రోమీటర్స్కి డిఫరెన్సెస్ చూద్దాం. జాగ్రత్తగా వినండి, నేను చెప్పబోయే ప్రతి పాయింట్ ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చింది. ఫస్ట్ డిఫరెంట్ వచ్చేసి వెర్నియర్ మైక్రోమీటర్కి లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.02 mm ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, 0.02 mm ఉంటుంది. దేనికి? వెర్నియర్ క్యాలిపర్కి. అలాగే మైక్రోమీటర్కి లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 mm ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఇది నట్ అండ్ బోల్ట్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఆ తర్వాత మైక్రోమీటర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే నట్ అండ్ బోల్ట్ మీద పనిచేస్తుంది. వెర్నియర్ క్యాలిపర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే డిఫరెంట్ బిట్వీన్ టూ స్కేల్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. మనం వెర్నియర్ క్యాలిపర్స్తో ఉపయోగించి ఇన్సైడ్ మెజర్మెంట్స్ని, అవుట్ సైడ్ మెజర్మెంట్స్ని అలాగే డెప్త్ మెజర్మెంట్స్ని ఈజీగా ఒకే వెర్నియర్ క్యాలిపర్స్తో మెజర్ చేయొచ్చు. అదే మైక్రోమీటర్లో అయితే డెప్త్ని మెజర్ చేయడానికి డెప్త్ మైక్రోమీటర్ కావాలి, ఇన్సైడ్ మెజర్మెంట్స్ చేయడానికి ఇన్సైడ్ మైక్రోమీటర్ కావాలి, అవుట్ సైడ్ మెజర్మెంట్స్ చేయడానికి అవుట్ సైడ్ మైక్రోమీటర్ కావాల్సి వస్తుంది. కాకపోతే మైక్రోమీటర్కి యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ వెర్నియర్ క్యాలిపర్స్ని ఈజీగా యూజ్ చేయగలం అన్నమాట. ఇవి ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్లో డెప్త్ మైక్రోమీటర్ స్లీవ్ మీద గ్రాడ్యుయేషన్స్ అనేవి ఎలా మార్క్ చేయబడి ఉంటాయి అని చెప్పి ఇంకో ఎగ్జామ్లో అడిగాడు. డెప్త్ మైక్రోమీటర్ యొక్క స్లీవ్ మీద గ్రాడ్యుయేషన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మార్క్ చేయబడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్లో 90 degrees కంటే ఎక్కువగా ఉండే యాంగిల్స్ని ఏమంటారు అని చెప్పి అడిగాడు. 90 degrees కంటే ఎక్కువగా ఉండే యాంగిల్స్ని
ఆబ్ట్యూస్ యాంగిల్స్ అని చెప్పి అంటారు. అలాగే 90 డిగ్రీల కంటే తక్కువగా ఉండే యాంగిల్స్ని ఎక్యూట్ యాంగిల్స్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇస్రోలో 2 సార్లు, ఎన్పిసిఐలో, లక్నో మెట్రోలో అడిగాడు. వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అని చెప్పి అడిగాడు అనమాట. వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి 5 మినిట్స్ అనమాట. ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఒక్క వెర్నియర్ స్కేల్ డివిజన్ వచ్చేసి 1 డిగ్రీ 55 సెకండ్స్ ఉంటుందన్నమాట. తెలుగులో ఫ్రీగా ట్రేడ్ థియరీని అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తున్న టెక్నోవరల్డ్ ఎడ్యు హబ్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఉపయోగపడితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.